తెలుగువారి వంటలో ఇవాళ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ కావాలి. మెజర్మెంట్ గ్లాస్ వచ్చి 3 గ్లాసెస్ అనమాట. ఈ గ్లాసెస్తో 3 గ్లాసెస్కి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చూపిస్తాను. 200 గ్రామ్స్ పన్నీరు, ఆనియన్స్ 3 మీడియం సైజ్ ఆనియన్ 3 ఇలా సన్నగా తరుక్కోవాలి. ఒక 2 టమోటాస్ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఒక గ్లాస్కి ఒక పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఆ తర్వాత బియ్యాన్ని ఇలా 2 అవర్స్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన మసాలాలు: బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, బటర్ వచ్చి 3 స్పూన్స్, అదే ఈక్వల్ రేషియోలో 3 స్పూన్స్ ఆయిల్. ఆ తర్వాత బిర్యానీ పౌడరు, తగినంత ఉప్పు, 2 నుంచి 2.5 స్పూన్ పడుతుంది ఒక 3 గ్లాసులకి. ఆ తర్వాత నేను బిర్యానీ పౌడర్ ఇది తీసుకున్నాను. మీకు కావాల్సిన నచ్చిన ఫ్లేవరు, మీరు నచ్చిన ఏ కంపెనీదైనా బిర్యానీ పౌడర్ ఇలా ప్యాన్ పెట్టుకొని కాస్త కాగిన తర్వాత దాంట్లోకి బటరు, నేను చూపించిన నూనె 2 కలిసి ఇలా కాస్త కాగిన తర్వాత అది డైల్యూట్ అయిన తర్వాత అందులో ఇలా బబుల్స్ వచ్చిన దాంట్లోకి మనము ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అది వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఆ 3 వేసుకొని కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అంటే లైటిష్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము దీన్ని వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 మినిట్స్ తర్వాత ఆనియన్స్లోకి హాఫ్, అంటే మనం తీసుకునే ఉప్పులో హాఫ్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మీకు కొంచెం తొందరగా వేగుతుంది అన్నమాట. అందులోకి కాస్త మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత ఇలా మీకు కొద్దిగా లైటిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా చూపించిన టమాటాలు కూడా ఇందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్, టమాటా అన్నీ ఫ్రై అవుతూ ఉండగా అందులోకి మనం ముందుగా చూపించిన ఒక గ్లాస్కి 1 స్పూన్ లెక్క మనం బిర్యానీ పౌడర్ నేను తీసుకున్నాను. దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మసాలా అనిపిస్తుంది. లేదంటే మీరు మసాలాలు బాగా తినేట్లో అంటే 4 స్పూన్స్ తీసుకోవచ్చు. అందులోకి వేసిన తర్వాత చివరిగా పన్నీర్ వేసుకోవాలన్నమాట. అది పన్నీరు చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనము చివరిగా వేసుకుంటే అది డైల్యూట్ కాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ యూజ్ అవుతుండగా మనం ముందుగా ఇలా సన్నగా తరుక్కోవాలి. తరుక్కున్న పన్నీర్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఎక్కువ కదపకూడదు అన్నమాట, అంటే బాగా ఇట్లా మిక్స్ చేయకూడదు. జస్ట్ లైట్గా కొంచెం కదిలినామా అనేసి కదిలిపించాలన్నమాట. కొద్దిగా అది అలా ఒక్కసారి ఆ మసాలాలోకంతా ఎక్కేంత వరకు డెలికేట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ బిర్యానీ పౌడర్ అంతా పన్నీర్కి మనము ముందుగా చూపించిన టమాటాలు, ఆనియన్స్ అన్నిటికీ పట్టేంత వరకు కాస్త వేయించుకోవాలన్నమాట. వేంపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా చూపించిన బియ్యంలోకి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. సోక్ చేసిన బియ్యంలోకి ఈ పన్నీర్, మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని అందులోకి కలుపుకోవాలి. రేషియో వచ్చి 1:2 వాటర్ తీసుకోవాలన్నమాట. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్తో. సో ఈ గ్లాస్తో నేను 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. అది రైస్ కుక్కర్ అయినా కానీ లేదన్నా ప్రెషర్ కుక్కర్ అయినా కానీ ఇలా అంతా కలిపి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. లేదా రైస్ కుక్ మామూలుగా మనం ఆన్ చేసుకొని వామ్లో వచ్చిన తర్వాత తీసి రైతాతో కానీ ఏదైనా కుర్మాతో కానీ సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకొని దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు పన్నీర్ బిర్యానీ రెడీ. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు
ఏదైనా పార్టీ అన్నప్పుడు పన్నీర్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది.